చంద్రశేఖర వర్మ పుట్టినరోజు సందర్భంగా పేదలకు భోజనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ పేరు వినని వారు ఎవరు ఉండరు. ఈ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఓ సామాన్య పూల వ్యాపారి. ఆయన పేదల ఆకలి తీర్చడం కోసం ఓ ట్రస్ట్ని రన్ చేస్తున్నారు అంటే అది నిజంగా గొప్ప విషయమే. గత 7 సంవత్సరాలుగా తాను ట్రస్ట్ను నడపడం ద్వారా దృఢ సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు అని నిరూపించారు నాగిరెడ్డి వెంకన్న. ఆయనకు రెండు పనులు, ఒకటి పూల వ్యాపారం, మరొకటి సుఖీభవ ట్రస్ట్ నిర్వహణ. ఈ ట్రస్ట్కి దాతల వల్ల తగినంత ఫండ్స్ వచ్చినా రాకపోయినా చైర్మన్ నాగిరెడ్డి వెనుకడుగు వేయలేదు. నాకెందుకులేని ఊరుకోలేదు. ప్రభుత్వం కూడా నాగిరెడ్డికి ఆర్థికంగా చేయూతనిచ్చినట్లయితే బాగుంటుంది అని జనం అంటున్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు గొట్టుముక్కల రామరాజ్ కుమారుడు చంద్రశేఖర్ వర్మ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సుఖీభవ ట్రస్ట్లో 150 మందికి పైగా పేదలకు అన్నదానం జరిపించారు. భోజనం చేసిన నిరుపేదలంతా చంద్రశేఖర్ వర్మను మనసారా దీవించారు. అలాగే స్తోమత కలిగిన దాతలు ఎవరైనా ఔదార్యంతో ముందుకు వచ్చి సుఖీభవ ట్రస్ట్కి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించినట్లయితే వారి పేరు వివరాలు మైక్లో చెప్పించబడతాయని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి వెంకన్న మిత్ర బృందం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌర వెంకటరమణ. మన సుఖీభవ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నిత్యాన్నదానం కార్యక్రమం పేదల కోసం వయోవృద్ధుల కోసం కేటాయించబడి అన్నదాత సుఖీభవ అనే నినాదంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా
ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు గుట్టుముక్కల రామరాజు గారు వారి యొక్క కుమారుడు గుట్టుముక్కల చంద్రశేఖర్ వర్మ వారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, ఈ మహత్తరమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది వరకు పేదలంతా వచ్చి భోజనాలు చేశారండి. భోజనాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభవ, చంద్రశేఖర్ వర్మ చల్లగా ఉండాలని చెప్పేసి, ఆయన భవిష్యత్తు మంచి తేజవంతంగా ఉండాలని చెప్పేసి వారంతా చల్లని దీవులను అందజేశారండి. ఇదే మాదిరిగా ఎవరైనా సరే వివాహాది శుభకార్యాలకి, ఇంకా వారి పెద్దల జ్ఞాపకార్థం కూడా భోజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేయదలుచుకుంటే, సుమారు 100 మందికి భోజనాలు పెట్టదలుచుకుంటే ఈ సుఖీభావ ట్రస్ట్ చైర్మన్ స్థానిక పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న గారిని కలిస్తే వివరాలన్నీ చెప్తారండి. ఈ కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమం అండి. ఒకరోజు దాత ఒకరోజు చేయి అందిస్తే ఆ రోజు ముందుకు వెళ్తుందండి. ఆ విధంగా ట్రస్ట్ రన్ అవుతుందండి. కేవలం నాగిరెడ్డి వెంకన్న వారికి ప్రతిరోజు కూడా భోజనాలు పెట్టాలంటే ఇది అసాధ్యమైన కార్యక్రమం కింద అవుతుందండి. కాబట్టి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఆర్థికంగా సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సుఖీభావ ట్రస్ట్కి చేయందించి ఒక పుణ్యకార్యం చేశారన్న తృప్తితో ఉండాలని చెప్పేసి ఈ యొక్క నిర్వాహకులు బయట వ్యక్తుల దగ్గర నుంచి చేయూత అందాలని చెప్పేసి కోరుకుంటున్నారండి. మీరు